గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మీ ధర్మ క్రియేషన్స్ ధర్మ. ఇదిగోండి మార్నింగ్ టిఫిన్ అయితే తెచ్చాను, బోండా ఉన్న ఇడ్లీ. మా నోహి అయితే చక్కగా స్కూల్కి రెడీ అయిపోయాడు. మా నవి అయితే రెడీ అవ్వలేదండి, చూపించుకుని ఎందుకని ఆగాను. నోహి ఇదేదా హాయ్ చెప్పు. సిలక మా సిలక, ఇది శనివారం కదా, నీట్ తయారైపోయింది. ఫైనల్గా అయితే తినేసాడు. టైం కూడా ఎక్కువ అవ్వదు. ఎప్పుడు 8 కల్లా ఫుడ్ ఫినిష్ అయిపోయేది, ఇప్పుడు 8:30 అయిపోయింది. ఆయన తినేసాడు. ఒక 3 బోండాలు, ఒక చిన్న ముక్క ఇడ్లీ తిన్నాడు. ఆడికి ఇష్టమైంది అయితే జిగన్ షార్క్ అయితే చూసుకుంటున్నాడు. అయితే వెళ్ళిపోయాడు స్కూల్కి, హ్యాపీగా వెళ్ళిపోయాడు. చక్కగా రెడీ చేస్తాను. నేనైతే అనిపిస్తుంది మగపిల్లలకి ఎంత ఇంట్రెస్ట్గా మైండ్ పెట్టి అలంకరిస్తాను, ఆడపిల్లలతో ఇంకా ఎంత అలంకరిస్తాను అనిపిస్తుంది ఒక్కొక్కసారి. నాకైతే అనిపిస్తుంది ఒక్కొక్కసారి ఆడపిల్ల ఉంటే బాగు, ఇంట్లోన బుట్టగా రెడీ చేయొచ్చు, చక్కగా బుట్ట బొమ్మల్లాగా, అంటే గజ్జలు పెట్టేసి బుడి అడుగులు వేస్తూ, కళ్ళారా చూస్తూ, చెవులారా వింటూ, లంగా జాకెట్లు. నాకు ఎక్కువ లంగా జాకెట్లు మీద చాలా ఇష్టం అండి. లంగా జాకెట్లు, లంగా బాగుని ఇష్టం నిండుగా, అంటే ఎక్కువ ఇష్టపడతాను నేను. ఎక్కువ మోతాదులో ఎక్కువ ఇష్టపడతాను. అంటే చిన్నప్పటి నుంచి నా అలవాటు కదా, అందువల్ల. ఇంకేంటంటే 2 జడలేసి 2 పక్కల పువ్వులు పెట్టుకుండేదాన్ని చిన్నప్పుడైతే. నేను చాలా పెద్ద హెయిర్ ఉండేది. కొంచెం అనుకున్న పరిస్థితుల వల్ల, మీకు తెలిసింది అందరికీ చెప్పడానికి ఇంకేం లేదు, దానివల్ల హెయిర్ ఊడిపోయింది తప్పించి ఇంకేం లేదు. నాకు అనిపిస్తుంది అయ్యో హెయిర్ ఉన్నా బాగుండు, చక్కగా అనిపిస్తుంది. ఒక్కొక్కసారి చక్క జడ వేసుకోవచ్చని అప్పుడు ఎక్కువ వేసుకునేదాన్ని. ఇంకా ప్రస్తుతానికైతే ఇంతవరకేనండి. నేను కొంచెం తినాలి, ఆకలి వేస్తుంది గట్టిగా. అయితే పొద్దున్న మా ఆయన ఇడ్లీ తెచ్చారు, బోండా తెచ్చారు. బుజ్జిగడు అయితే బోండా తినేసాడు. నేను ఇడ్లీ తిందామని ఉంది, కానీ ఎందుకు ఆడు రాగానే పెడదాం ఉద్దేశానికి నేను పెట్టట్లేదు. అన్నం పెరిగేసుకొని నేను తినేస్తాను. కొంచెం వేడిగా ఉంది నాకు కూడా, ఇంట్లోనే తరుపులు వస్తున్నాయి, కొంచెం తింటే బెటర్ కదా అని ఉద్దేశానికి. కూర రాత్రి కూర ఉంది, శనగపప్పు, బంగాళదుంప, టొమాటో కూర ఉంది కదా, తినేస్తాను. తినేసి ఇంకా బట్టలు అవుతున్నాయి, బట్టలు కూడా అయిపోయిన వెంటనే ఆరబెట్టేస్తాను. మిగతా బట్టలను తీసి మడత పెట్టేస్తే ఒక పని అయిపోతుంది. ప్రస్తుతానికి అయితే నా అయితే తింటుంది. నేనైతే తినేసానండి, చల్లగా ఉంది కొడుకుకి. అందుగురించి కళ్ళు కూడా మూతలు పడిపోతున్నాయి. ఇంకా ఇటు పక్క అయితే వర్షం అయితే పడుతుంది, ఎత్తిపోతుంది, కొంచెం పడుతుంది వర్షం. నేను కూడా బట్టలు కూడా ఆరబెట్టేసాను, టైం కలిసి వస్తుంది కదా అనేసి. కొంచెం ఎండమెరుగు ఉంది, వాన పడుతుంది అంతే. ఇంకా ఇంకో పని చేశాను ఏంటంటే అన్నం కూడా పెట్టేశాను. ఇంకా మా ఆయనకి ఇష్టమైంది మినపొడియాలు, టమాటా కూర వండేస్తే చాలా రోజులు ఏం తిన్నాను కూడా. అలాగా మా ఇంటి నుంచి పంపించారు కాబట్టి చక్కగా టొమాటో వేసి వండితే ఎక్సలెంట్గా ఉంటుంది, చాలా బాగుంది. అన్నం అయ్యాక వండుతామని కంగారు ఎందుకులే అనేసి, చారు ఉంది కాబట్టి అందుకు టెన్షన్ లేకుండా ఉన్నాను నేనైతే. ఇంకా తడిపిన బట్టలు కొంచెం మడత పెట్టుకుంటూ ఒక పని అయిపోయినట్టుగా నాకు కూడా. మేత అయిపోయింది, ఒరిచేసాను, కూరకు కూడా పెట్టేశాను, బట్టలు కూడా మడత పెట్టి పేర్చేసాను కూడా ఆల్రెడీ. కొద్ది ఇద్దరమే కదా అని కొంచెం వండుతున్నాను. ఎందుకంటే కొంచెం అంటే మొన్న అమ్మలు వచ్చే సాంబార్ తెచ్చింది ఒకటి, ఇంకేంటో సాంబార్ ఒకటి ఉంది, రాత్రి శనగపప్పు బంగాళదుంప కూర అది కొద్దిగా ఉంది. మా ఆయనకి ఇది ఇష్టం కదా అనేసి వండుతున్నాను, ఇది ఇష్టంగా పడతారని. కూర అయితే అవుతుందండి. చిన్న వడియాలు కొద్దిగా వేసాను, పెద్ద వడియాలు ఒక 4 వేసాను. ఇష్టంగా తింటారు కదా మా ఆయన. ఇంకా చూడండి మొత్తం అన్నంలో మొత్తం కలుపుకొని తినేస్తారు, అంత ఇష్టం మా ఆయనకి. ఇంతవరకు వర్షం పడ్డదా మీకు చూపట్టాను ఎందుకులే, చూడండి ఎండ కాస్తుంది అంత పెద్ద. పడేది గట్టి పడితే బాగున్నాను, కొంచెం పడి కొంచెం ఉంటే ఒక్కపోత వచ్చేది. ఇవ్వండి అండ్ అంత కమ్మిస్తుంది. ఇంకా రాలేదు, వెయిటింగ్ అయితే చేస్తున్నాను మా ఆయన గురించి. టైం కూడా దగ్గరికి వచ్చేస్తుంది, దరిదాపు వచ్చేస్తుంది టైం కూడా. నుంచి కరెక్ట్గా 2 అయిపోయింది. మా ఆయన అయితే ఇంకా రాలేదు. వచ్చేస్తే ఇద్దరం భోజనం చేసేద్దామని చూస్తున్నాను. ఇంకా కరెంటు కూడా ఎప్పుడు పోయింది నాకే తెలియలేదు. ఇంకా మామూలుగా ఎలా సారపడ్డాను, మోగన్న అయింది, అలా పడుకుని తక్కువ కరెంట్ పోయింది. ఎప్పుడు పోయింది నాకే తెలియలేదు. మా ఆయన గురించి ఎదురు చూసి నిద్ర పట్టించింది ఏటో నాకు. మా ఆయన అయితే ఇంకా రాలేదు. టైం అయితే 2:40 అయిపోయింది, ఇంతవరకు రాలేదు. భోజనం చేశానని చెప్తే బాగున్నాను. అతను వస్తారు కదా అని తినకంటే నేనున్నాను. అతనికి ఇష్టమైన ఎప్పుడు వండలేదు. నీకు ఇష్టమైనదే చేస్తావు, నీకు ఇష్టమైనదే చేస్తావు, నాకు ఇష్టమైనది ఏమీ చేయవు అని అంటారు 24 గంటలు. ఇప్పుడు అతనికి ఇష్టమైనది మినపొడియాలు, టమాటా కూర వండాను కదా, మరి చూసారా? అదే నేను ఇష్టమైన చేసినప్పుడు రారు, ఆ క్షణంగా చేయకపోతే నాకు నచ్చింది నువ్వు చేయలేదు అంటారు. 2 మాటలు అతను 2 నాలుగులాగా. ఇంకేం చేయగలం, పడవలసిన వాళ్ళు మనం, అనవలసిన వాళ్ళు. ఇంకో విషయం చెప్పాలనుకుంటున్నారు ఏంటంటున్నారు, గుడ్ న్యూస్. బుజ్జిగడికి సెలవులు 20 సోమవారం నుంచి 22వ తారీఖు నుంచి వచ్చే నెల 3 వరకు హాలిడేస్ 10 days. ఈ 10 days ఎక్కడికి వెళ్ళాలా ఏటా అనేసి ఆలోచిస్తాను.
అప్పుడు మా ఆయన వచ్చాక సాయంత్రం నేను అందరికీ బుజ్జిగడైతే స్కూల్ నుండి వచ్చాడు. ఇంక రాగానే చెప్పులైతే చేస్తున్నాడు. ఇవన్నీ నీటికి బుద్ధి కూర్చొని చెప్పులు చేస్తున్నాడు. ఏటు నాకు అర్థం కావట్లేదు, రివర్స్ చేసినట్టు కొన్నాడు. ఎందుకు ఏటు నాకైతే కారణం తెలీదు. నీటికి నేను వేసాను పొద్దున్న, మరి ఎవరు వేసారు మాత్రం నాకు తెలీదు. చూడండి ఆ షర్ట్ కానీ అది కానీ రూపురేఖలు లేక నల్ల చేస్తాడు మగ్గుతోనే. చూడండి ఎలా కొన్నాడు. చీచి ఈ కర్చీఫ్ చూడండి ఒకసారి, మీరు కర్చీఫ్ ఎలాగ ఉందో. రూపురేఖలు మారిపోయాడు ఏకం. పని అంతా అయిపోయింది. క్లీనింగ్లు ఆల్మోస్ట్ అన్నీ చేస్తాను. ఇంకా బుజ్జిగడ కూడా ఇది రెడీ చేస్తాను. ఇంకా ఆడుకుంటున్నాను చక్కగా గేమ్స్ అని. నేను రెడీ అయిపోయాను, నీట్గా రెడీ అయిపోయాను. కొంచెం నేను టీ పెట్టుకొని ఆడికి కొంచెం రస్సులు కొట్టి ఇచ్చేస్తాను. రస్సులు అంటే నేను బుద్ధి లేదండి. ఆడికి ఇడ్లీ ఉంది కదా, తినిపిస్తాను ఒక 2 ఇడ్లీలు లాగా. ఇది ఆడికి నచ్చిన ఇడ్లీ తినబెడతాను. అడగలా కొద్దిగా బొంబాయి చట్నీ కూడా ఉంచాను, తినిపించేస్తే ఒక పని అయిపోద్ది. కొంచెం పాలు తాగబెట్టేస్తాను. ఆ పాలే కదా కొంచెం ఆరోగ్యం కూడా ఉంటుంది. నన్ను వస్తారండి అలాగ షిక్కర్ తీసుకుని వెళ్తున్నారు. అది కావాలి ఇది కావాలి అనేసి అందుగురించి అలాగ ఒక ఇసురాల షాప్ దగ్గర తీసుకుని వెళ్తున్నారు. ఈలోగా తిని నేను టమాటా పులగం అయితే చేస్తున్నాను. ఇవ్వండి కొద్దిగా చల్లగా ఉంది క్లైమేట్ కదా, చేద్దామని అన్నారు. చేస్తాను. మంచి ఆకలి మీద ఫాస్ట్ చేసినవి అన్నారు. ఓకే అనేసి ఇంకా స్టార్ట్ చేస్తాను. ఇంకా భోజనం అయితే కంప్లీట్ అయిపోయిందండి. టిఫిన్స్ భోజనాలు మొత్తం కంప్లీట్. మా ఆయన అయితే పడుకుని పోతున్నారు. టైం వచ్చి 8:30 అయింది. ఇంకా బుజ్జిగడు కూడా టీవీ చూడడానికి ఇంట్రెస్ట్గా అయితే లేడు, అందు గురించి బలవంతం చేయలేదు. ఇంకా నేను వస్తాను. ఇవ్వండి ట్రైన్ తీసాడు, ఇప్పుడు ఆడతాడనేసి పోనీ తినివ్వండి. అలాగే నిద్ర రాలంటే పోయి పడుకుని పెట్టినా ఎందుకు ఇబ్బంది పెట్టడం అనేసి నేను ఊరుకున్నాను. తీసుకు మొత్తం ఎవరు నాన్న? సాక్షి మామ. ఎవరు? ఇంకా ఈ వీడియో కూడా ఎక్కడితో ఎండ్ చేస్తుంది. మా వీడియో నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రేపు వీడియోలో కలుసుకుందాం. బాయ్, గుడ్ నైట్.